నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బిగ్ బ్రేకింగ్ అండి. పవన్ బిగ్ సర్ప్రైజ్. ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? క్రియేటివ్ వర్క్స్ చేస్తున్నాడు. సర్ప్రైజ్ వీడియో రిలీజ్ ఇప్పుడు సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన ఈ వీడియో జపనీస్ కల్చర్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందించిన వీడియో ఇది. పవన్ కొత్త ప్రాజెక్టుకు సంకేతము అంటూ ప్రచారాలు చర్చించుకుంటున్నారు. దాని మీద ఫ్యాన్స్ అలా ఇలా చర్చించుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ని ఎప్పుడో చూసినట్టున్నది. ఒక 15-20 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నదంటే అలా చేస్తుంది. ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్ట్స్ అవి కూడా ఎలా ఊపేస్తాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు అభిమానుల్లో వైబ్రేషన్. ఇంకెలాంటి సినిమాలు తీస్తున్నాడంటే ఇంక వేరే చెప్పాల్సిన అవసరం. సినిమాల్లోనే కాదు, ఆలోచనలు, ప్లానింగ్ ఎప్పుడు కూడా కొత్తగా ఉంటుంది పవన్కి అని తాజాగా పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి విడుదలైంది. ఏంటది? ఒక స్పెషల్ కాన్సెప్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఆ వీడియో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చిన ఈ వీడియోతోటి షేక్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్యాన్స్కి ఇది బిగ్ సర్ప్రైజ్గా కూడా మారిపోయింది. మార్షల్ ఆర్ట్స్, జపనీస్ సంస్కృతి నేపథ్యంలో రూపొందించిన వీడియో ఇది. ఇక వీడియో ప్రారంభంలో ఎర్రటి సూర్యుడు, జపనీస్ అక్షరాలు, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇక చివరిలో కటానా కత్తిని వరలో పెట్టే వ్యక్తి పీకే అక్షరాలు ఉన్న టీషర్ట్ ధరించి కనిపించడం అభిమానుల్లో ఒక ఆసక్తిని రేపుతుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విధంగా కూడా జరుగుతున్న ప్రచారం. ఇక వీడియో చివరిలో పవన్ గాల్లోకి ఎగిరి కిక్ ఇస్తున్న పాత స్టైల్ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఈ వీడియోతోటి వాళ్ళకి పూనకాలు వచ్చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలో పవన్ తన బ్యానర్లో ఒక భారీ మార్షల్ ఆర్ట్స్ ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారా? ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. లేక ఇది కేవలం బ్యానర్ రీలాంచ్ కోసం చేసిన వీడియోనా అనే సందేహాలు కూడా స్టార్ట్ అయినాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని ఇలాగే చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే అది గత ఏడాది ఓజీలో గ్యాంగ్స్టర్ పాత్రలో బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన పవన్ కళ్యాణ్ ఒక ఊపు పడేశాడు. ఇప్పుడు మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ వైపు ఫోకస్ పెట్టడంపై సినీ వర్గాల్లో ఇదే చర్చ కింద నడుస్తున్నది. అంతేకాకుండా ఈ వీడియోని చూస్తే పవన్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారని ఇట్టే అర్థమవుతున్న పరిస్థితి. ఇది సినిమా లేదా వెబ్ సిరీసా లేదా డాక్యుమెంటరీనా అనే విషయం త్వరలోనే బయటికి వస్తుంది. డేట్ కూడా ఫిక్స్ అయిపోతున్నారు అని. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి పూర్తిగా దూరం కాలేడు కూడా అన్నది టాక్. ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను 2026 సమ్మర్లో రిలీజ్ చేయడానికి మొత్తం సర్వం సిద్ధం చేశారు. ఇక రామ్ తాలూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు ఆల్రెడీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక తన బ్యానర్ ద్వారా కొత్త క్రియేటివ్ ప్రయత్నాలకు శ్రీకారం కూడా చుడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదండి, అన్ని అంశాల్లో కూడా పవన్ కెరీర్ ప్రారంభం నుంచే మార్షల్ ఆర్ట్స్పై ప్రత్యేక ఆసక్తి. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన పవన్ కళ్యాణ్ ఇక తమ్ముడు, బద్రి, జానీ సినిమాల్లో తన స్కిల్స్తో యువతను ఉర్రూతలూకించిన కళ్యాణ్ ఇక కొత్త ఫైట్ సీన్స్ను స్వయంగా డిజైన్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఒక ప్రత్యేకత. అంతేకాకుండా ఈ వీడియో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రం గురించా లేక పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంపై స్ఫూర్తినిచ్చే సిరీస్ గురించా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుమవుతుంది. అంతేకాకుండా రీసెంట్గా వీడియోతో పవన్ మరోసారి తన అభిమానుల్లో ఉత్కంఠ రేపాడు. ఒక గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా అయ్యింది. అసలు నిజం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ రకంగా పవన్ని చూడాలి. ఓజీ తోటి ఉర్రూతలూగుతున్న వాళ్ళకి దాని కంటిన్యూషను ఈ సర్ప్రైజ్ వీడియో కానీ తెరకెక్కితే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అన్నది అందరి మాట.